వాస్తవానికి ఈరోజు వరంగల్ జిల్లాలోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది। ఈ క్రమంలో రైతుకు ఒక ఇరుసు లాంటిది విత్తనాలు। ఈ విత్తనాలలో ఏది ఏ రకంగా పండిందనే విధంగా గత సంవత్సరం రైతుకు అనుభవం ఉన్నది కాబట్టి అదే విధంగా రైతు కూడా గత సంవత్సరం వచ్చిన పంట విత్తనం బాగా వచ్చింది, నేను అదే విత్తనం తీసుకోవాలనే విధంగా సహజంగా ఏ రైతు అయినా కూడా ఆసక్తి చూపుతాడు। ఆ క్రమంలో వరంగల్ జిల్లాలోని ఈ యొక్క వరంగల్ స్టేషన్ రోడ్లో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు కొంత మేరకు ఈ యుఎస్ 706 నంబరును అదేవిధంగా సంకేతు అనేటువంటి ప్యాకెట్లు ఈ యొక్క విత్తనాలు పత్తి విత్తనాలు ఎక్కువ రైతులు అడుగుతున్నారు। దీన్ని కొంతమంది ఈ ఏదైతే రైతులు ఎక్కువ అడుగుతున్నారో దీన్ని బూత్ చూపెట్టి డీలర్లు ఎక్కువ ధరకు అమ్ముకునే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు। ఆ ప్రయత్నంలో బాగా కొనసాగిస్తున్నారు కాబట్టి మేము నిన్న మా తెలంగాణ రైతు సంఘం తరఫున జిల్లా కలెక్టర్ గారికి మేము ఈ రకంగా జరుగుతున్నది వరంగల్లో అనే విధంగా కంప్లైంట్ చేయడం అనేది జరిగింది। ఆ క్రమంలో ఈరోజు జేడీ గారు కుమారాణి గారు మేము రైతు సంఘాలను కలిసి ఇవాళ స్టేషన్ రోడ్లో ఎంత స్టాక్ ఉన్నది, ఆ స్టాకు ఎటు వెళ్ళింది, మరి రైతులకు ఇచ్చిలా ఇయ్యలేదా అనే విధంగా కొన్ని మేము షాపులు తనిఖీ చేయడం అనేది జరిగింది। ఈ క్రమంలో మాకు అనుభవం ఎదురైంది ఏంటంటే కొన్ని షాపులలో వాళ్ళు ఏదైతే 300 400 డీలర్ దగ్గర నుంచి తెచ్చుకొని ఆ షాపులలో వెతుకున్నారో అవి అట్లనే దాచిపెట్టుకుంటున్నారు। అంటే రైతుకు అడిగిన వెంటనే అవి డిస్పాచ్ చేయడం లేదు। ఆ రకంగా ఏంటంటే అది ఆపుకుంటే మాకు కూడా అనుమానం వచ్చేది ఏంటంటే ఆ ప్యాకెట్లు ఆపుకొని ఎక్కువ ధరకు అమ్ముకునే విధంగా ప్రయత్నాలు చేస్తారేమో అనే విధంగా కొంతమంది షాప్ యజమానులు ప్రయత్నాలు చేస్తారనే విధంగా మాకు అనుమానం కలుగుతున్నది। ఆ రకంగా కాకుండా మీ దగ్గరికి స్టాక్ ఎప్పుడు వచ్చిందో ఆ స్టాక్ రాగానే రైతు అడగంగానే ఎంబటే ఎన్ని ప్యాకెట్లు అన్ని ప్యాకెట్లు ఇచ్చే విధంగా మీ దుకాణంలో స్టాక్ అనేది లేకుండా చేసుకుంటే అనుమానం అనేది లేకుంటుంటుంది। దీనికి అనుమానం విధంగా ఉన్నది కాబట్టి ఈ రకం జరుగుతున్నది। రైతులు కూడా మేము రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఏ విత్తనం అయితే మీరు కొనాలనుకుంటారో ఆ విత్తనాన్ని తీసుకోండి। ఎక్కువ ధరకు అనేది ప్యాకెట్ మీద ఉన్న ధరకే కొనుగోలు చేయండి। ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే మా రైతు సంఘాలకు కానీ వ్యవసాయ శాఖ వాళ్ళకు కానీ మీడియాకు కానీ మీరు తెలియజెప్పండి, ఖచ్చితంగా కఠిన చర్యలు అనేది షాపు వాళ్ళ మీద తీసుకోబడుతుంది। అదేవిధంగా ప్రభుత్వం కూడా నిత్యం అన్వేషణ అనేది ఉండాలి। ఏదో మేము కాంప్లైంట్ చేసినాం కాబట్టి కలెక్టర్ చేసిన కాబట్టి ఇవాళ వచ్చి పర్యవేక్షించినట్టు కాదు, నిత్యం ఇదే విధంగా పర్యవేక్షణ ఈ సీజన్ అయిపోయేదాకా, ఈ పత్తి సీజను గింజలు కొనే సీజన్ అయిపోయేదాకా అధికారులకు కూడా పర్యవేక్షణ ఉండాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఎందుకంటే ఇవాళ రైతు మేను ఇరుసు లాంటిదే విత్తనం, ఆ విత్తనం కనుక కరెక్ట్ నాటుకోకపోతే ఇలా అప్పుల బాధలో కూడుకుపోతున్నాడు, దీనికి విత్తనమే కారణం అవుతుంది। ఆ విత్తనమే 50% రైతును అప్పుల బాధ నుంచి బయటపడేసే అవకాశం ఉంటుంది మంచి విత్తనం అయితే। కాబట్టి ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా జాగ్రత్త పడి రైతులకు కావాల్సిన సీడును వాళ్ళకి కావాల్సిన సీడును అందజేయాలని చెప్పి మీ సందర్భంగా మేము కోరుచున్నాం। నా పేరు సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు।